అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో ఆలస్య వివాహం గురించి, అలాగే ఆలస్య వివాహానికి దారి తీసేటటువంటి గ్రహస్థితి ఎలా ఉంటుంది, ఏ ఏ గ్రహాల వల్ల వివాహం అనేది ఆలస్యం కలుగుతుంది అనే విషయం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జాతకం గనక చూసుకుంటే, ఒక పర్సన్ యొక్క మ్యారిటల్ లైఫ్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం అక్కడ మెయిన్‌గా చూసుకునేదొచ్చేసి జాతకంలో సప్తమ స్థానం మీద మన యొక్క దృష్టి అనేది పడుతుందండి. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో వివాహ స్థానము, అలాగే కళత్ర స్థానం అనేది సప్తమ స్థానం అవుతుంది. సో, జాతకంలో కళత్ర స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు, కళత్ర స్థానాధిపతి, అలాగే కళత్ర స్థానం మీద ఉన్నటువంటి గ్రహ ప్రభావం అనేది ఆ మనిషి యొక్క దాంపత్య జీవితాన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఇంపార్టెంట్ పారామీటర్స్. సో, ఎప్పుడైనా సరే ఒక పర్సన్ యొక్క మ్యారేజ్ అనేది బావుండాలి, లేకపోతే ఒక పర్సన్ యొక్క వివాహం అనేది బావుండాలి అనంటే సప్తమ స్థానం అనేది శుభత్వం చెంది ఉండాలి. లేకపోతే సప్తమంలో శుభగ్రహాలు ఉండాలి. సప్తమంలో కేంద్రాధిపతులు, త్రికోణాధిపతులు ఉండాలి. లేదా సప్తమం అనేది శుభత్వం చెంది ఉండాలి. సప్తమాధిపతి ఉచ్చంలో ఉండాలి, స్వక్షేత్రంలో ఉండాలి. ఇలా చదువుకుంటూ ఉంటాం మనం. సో, జనరల్‌గా ఇక్కడ ఉన్నటువంటి ఒక మేజర్ మిస్‌కన్సెప్షన్ ఏంటి అనంటే, సప్తమ స్థానం అనేది మనకు పెళ్ళిని యాక్టివేట్ చేసేటువంటి హౌస్ కాదండి. అంటే పెళ్ళిని జరిపేటటువంటి హౌస్ మనకు సప్తమ స్థానం కాదు. సప్తమ స్థానము అనేదేంటంటే, ఒక పర్సన్ రిలేషన్‌షిప్‌లో ఇన్వాల్వ్ అవ్వగలిగే కెపాసిటీని సూచించేటటువంటి స్థానం మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది పెళ్లి కాకుండా ఏదైనా ఒక కమర్షియల్ రిలేషన్‌షిప్ అనుకోండి. అంటే మీరు ఒక పార్ట్నర్‌తో కలిసి బిజినెస్ చేస్తున్నారనుకోండి. ఆ పార్ట్నర్‌షిప్‌లో ఉన్నటువంటి డ్యూరేషను, క్వాలిటీ వీటిని కూడా మనకు సప్తమ స్థానమే నిర్ణయిస్తుంది. దట్ నీడ్ నాట్ నెసెసరీలీ బీ ఏ మ్యారిటల్ రిలేషన్‌షిప్. ఈవెన్ మీరు తాత్కాలికంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్‌కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు, కంపెనీకి వెళ్ళేటప్పుడు, జాబ్ చేసేటప్పుడు మీ ఫ్రెండ్స్‌తో పాటు ఉన్నటువంటి రిలేషన్‌షిప్‌ను కూడా సప్తమమే సూచిస్తుంది. అంటే సప్తమం అనేది బావుంటే ఒక పర్సన్ వేరియస్ అదర్ పీపుల్‌తో ఏర్పరచుకునే రిలేషన్‌షిప్స్ అనేది బావుంటాయని అర్థం. ఓకేనా? అంతేగాని దట్ నీడ్ నాట్ నెసెసరీలీ బీ ఏ మ్యారిటల్ రిలేషన్‌షిప్. మనకు మిస్‌కన్సెప్షన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనంటే, సప్తమ స్థానం వివాహ స్థానం అని ఎందుకు అంటాము అనంటే, ఒక మనిషి జీవితంలో ఆ పర్టిక్యులర్ పర్సన్ ఎక్కువ కాలం రిలేషన్‌షిప్‌లో ఉండగలిగేది ఒక్క లైఫ్ పార్ట్నర్‌తో మాత్రమే. అంటే తల్లిదండ్రులతో, పిల్లలతో, కొలీగ్స్‌తో, ఫ్రెండ్స్‌తో వీళ్ళందరితో టైమ్ స్పెండ్ చేస్తాం గానీ, ఓన్లీ సర్టెన్ పీరియడ్ ఆఫ్ లైఫ్ మాత్రమే టైమ్ స్పెండ్ చేయగలుగుతాం వాళ్ళతో. లైఫ్ లాంగ్ ఉండదు. చాలా రేర్ కేసెస్‌లో ఉంటాయనుకోండి. బట్ ప్రతి మనిషి జీవితంలోనూ లైఫ్ లాంగ్ టైమ్ స్పెండ్ చేసే ఒక పార్ట్నర్ ఎవరంటే అది లైఫ్ పార్ట్నర్ మాత్రమే. అంటే స్పౌస్ మాత్రమే. అందుకే స్పౌస్‌ని మనము లైఫ్ పార్ట్నర్ అని చెప్తాం. జీవిత భాగస్వామి అనంటే ఏంటంటే, జీవితాంతం ఒకరితో మన జీవితాన్ని పంచుకుంటాం కాబట్టి, జీవితాంతం వాళ్ళతో మనం రిలేషన్‌షిప్‌లో ఉంటాం కాబట్టి, సెవెంత్ హౌస్ అనేది మనకు వివాహ స్థానం కింద దారి తీసింది. కానీ ఇన్ జనరల్ అది మనకు వివాహ స్థానం కాదు. రిలేషన్‌షిప్‌లో ఇన్వాల్వ్ అవ్వగలిగే కెపాసిటీని సూచేటటువంటి స్థానం అంతే అది మనకు. కానీ వివాహ స్థానం అనేది వివాహాన్ని మనకు ట్రిగ్గర్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్ గనక చూసుకుంటే జాతకంలో మోస్ట్ ఇంపార్టెంట్‌గా ఫిఫ్త్ హౌస్, 12థ్ హౌస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్‌గా వివాహానికి దారి తీసేటటువంటి హౌసెస్ అండి. ఎప్పుడైనా చూడండి నార్మల్‌గా 90% ఆఫ్ ద కేసెస్‌లో మీకు వివాహం డిలే అయినటువంటి హారోస్కోప్స్ గనక తీసుకుంటే ఫిఫ్త్ హౌస్ లేదా 12థ్ హౌస్ అనేది కొంచెం అఫెక్ట్ అయి ఉంటుంది. ఎందుకు అనంటే ఫస్ట్ 12థ్ హౌస్ అనేది మనకు శయన స్థానం అవుతుందండి. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలో వాళ్ళు సెక్షువల్ రిలేషన్‌షిప్‌ని చూడాలి అనంటే మనకు జాతకంలో ఉన్నటువంటి 12థ్ హౌసే నిర్ణయిస్తుంది. సో, ఒక పర్సన్‌ను సెక్షువల్‌గా ఒకరితో ఇన్వాల్వ్ అవ్వాలన్నా, ఫిజికల్‌గా ఒకరితో ఇన్వాల్వ్ అవ్వాలన్నా అది మనకు 12థ్ హౌసే డిక్టేట్ చేస్తుంది కాబట్టి 12థ్ హౌస్ యొక్క కండిషన్‌ను 12థ్ లార్డ్ యొక్క కండిషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ జాతకంలో. అట్ ద సేమ్ టైమ్ మీకు 12థ్ గనక పాడైపోయిందనుకోండి. అంటే 12థ్ లార్డు చాలా బలహీనపడిపోయి, ఆ 12థ్ లార్డ్ విపరీతంగా పాపత్వం చెంది, 12థ్ హౌస్‌లో పాపగ్రహాలు బలపడిపోయి, లేకపోతే 12థ్ మీకు చెడిపోయి ఉంటే,
అప్పుడు సెవెంత్ హౌస్, సెవెంత్ లార్డ్ ఎంత బలపడి ఉన్నా కూడా జనరల్‌గా అది మనకు వివాహానికి కొంచెం ఆలస్యం కలిగేటట్టుగా చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి డే అండ్ ఏజ్‌లో ఫిజికల్ రిలేషన్‌షిప్‌లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది త్రూ మ్యారేజే ఇన్వాల్వ్ అవుతారు కదా! లీగల్‌గా చెప్తున్నాను. సో, అలాంటప్పుడు ఏంటంటే 90% ఆఫ్ ద కేసెస్‌లో 12థ్ హౌస్ అనేది డ్యామేజ్ అయ్యేటప్పుడు అది శయన సుఖానికి దారి తీయాలి. సో, శయన సుఖం అనేది యూ కెన్ ఓన్లీ హావ్ విత్ యువర్ లైఫ్ పార్ట్నర్. సో, అది మనకు దెబ్బతినేటప్పుడు ఏంటంటే వివాహం జరగాల్సినటువంటి టైం కూడా డిలే చేస్తుంది. నంబర్ 1. నంబర్ 2 సంతాన స్థానం అనేది మోస్ట్ డిక్టేటింగ్ ఫ్యాక్టర్ అండి. కొన్ని కొన్ని సార్లు ఏం జరుగుతుందంటే సప్తమ స్థానం బలహీనపడి ఫిఫ్త్ హౌస్ కూడా బలహీనపడిందనుకోండి ఏదైనా ఒక జాతకంలో, అప్పుడు కూడా పెళ్లి జరగడం అనేది కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే సంతానం కలగాలంటే కూడా ఫిజికల్లీ దే షుడ్ ఇన్వాల్వ్. ఒక భార్య, భర్త వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ కంపాటబిలిటీ బావుంటేనే సంతానం అనేది కలుగుతుంది. సో, ఇద్దరి హారోస్కోప్స్‌లోనూ గనక ఫిఫ్త్ హౌస్ గనక బాలేదనుకోండి, అప్పుడు అది జనరల్‌గా వివాహం చేయడమే కొంచెం లేట్‌గా చేస్తుంది. ఎందుకనంటే ఆటోమేటిక్‌గా మీకు వివాహం లేట్ అయ్యేటప్పుడు పిల్లలు కలగడం కూడా లేట్ అవుతారు కదా! సో, ఇన్ జనరల్‌గా పిల్లలు లేట్‌గా కలగాలి కాబట్టి ఒక పర్సన్‌ని రిలేషన్‌షిప్‌లో ఇన్వాల్వ్ చేయడమే లేట్‌గా చేపిస్తుంది. సో, ఫిఫ్త్ హౌసు, 12థ్ హౌస్ అనేది మోస్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఒక జాతకంలో. ఎందుకంటే అది మనకు ఫిజికల్‌గా ఒక మనిషితో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి కెపాసిటీని సూచిస్తుంది. అంతేగాని సెవెంత్ లార్డు, సెవెంత్ హౌస్ అనేది ఇట్ ఓన్లీ డిసైడ్స్ వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద రిలేషన్‌షిప్. అంటే ఇప్పుడు భార్యతో లేదా భర్తతో మీకున్నటువంటి సంబంధం అనేది స్మూత్‌గా ఉంటుందా? రఫ్‌గా ఉంటుందా? యావరేజ్‌గా ఉంటుందా? ఇలాంటి క్వాలిటీని డిసైడ్ చేసేది మాత్రమే సెవెంత్ హౌస్. అంతేగాని మ్యారేజ్‌ని ట్రిగ్గర్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్ అనేది సెవెంత్‌కి మ్యారేజ్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్‌కి ఎటువంటి సంబంధం లేదండి. టు సర్టెన్ ఎక్స్‌టెంట్ కుటుంబ స్థానం కూడా అక్కడ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఒక మనిషి కుటుంబం ఏర్పరచుకునేది కూడా మాక్సిమం లైఫ్ పార్ట్నర్‌తోనే ఏర్పరచుకుంటారు చాలా కేసెస్‌లో. సో, మీకంటూ ఒక ఫ్యామిలీని మీరు సృష్టించుకోవాలి. అంటే ఒక మగవారి పర్స్పెక్టివ్‌లో భార్య, పిల్లలు వాళ్ళకు కలగాలి. లేదా భార్య పర్స్పెక్టివ్‌లో భర్త, పిల్లలు ఉండాలి అనంటే అది కుటుంబ స్థానం యాక్టివేట్ చేస్తుంది. సో, మీ కుటుంబాన్ని మీరు పెంపొందించుకోవాలి. మీకంటూ కొత్త కుటుంబ సభ్యులు మీ ఇంట్లో ఉండాలి. ఇలాంటి కాంబినేషన్స్ అన్నీ మనకు జాతకంలో సెకండ్ హౌస్ డిక్టేట్ చేస్తుంది. సో, టు సర్టెన్ ఎక్స్‌టెంట్ సెకండ్ హౌస్ యొక్క సపోర్ట్ అనేది కూడా ఒక మనిషి మ్యారిటల్ లైఫ్‌ని డిసైడ్ చేసేటటువంటి ఫ్యాక్టర్. సో, ఎప్పుడైతే మనకు ఈ పర్టిక్యులర్ 3 హౌసెస్ అనేది పాజిటివ్‌గానో, నెగెటివ్‌గానో బిహేవ్ చేసేటప్పుడు దానికి అనుగుణంగా మ్యారేజ్ అనేది కూడా మనకు తొందరగా జరగడమో, ఆలస్యంగా జరగడమో ఉంటుందండి. ఇదొక ఫ్యాక్టర్ అయితే కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలు అంటే కళత్ర దోషము, మాంగళ్య దోషము, సర్పదోషము, నాగదోషము ఇలాంటివన్నీ కూడా టు సర్టెన్ ఎక్స్‌టెంట్ మ్యారేజ్‌ని డిలే చేసేటటువంటి ప్రాస్పెక్ట్స్‌ని తీసుకొస్తుంది. మరీ ముఖ్యంగా పితృదోషం అండి. ఇంపార్టెంట్. ఎందుకంటే పితృదోషం అనేది ఏం చేస్తుంది అనంటే వంశాభివృద్ధి కలగనీయకుండా చేస్తుంది. వంశాభివృద్ధి అంటే ముఖ్యంగా పిల్లలు కలగకుండా చేస్తుందది మనకు. ఎందుకంటే పితృదేవత అనుగ్రహం అనేది మనకు సంతాన భాగ్యానికి చాలా ఇంపార్టెంట్ పారామీటర్. ఎప్పుడైతే మనకు పితృదేవత శాపం ఉంటుందో, లేకపోతే పితృదేవతల వల్ల ఏమైనా నెగెటివ్ ఎఫెక్ట్ ఉంటుందో, అప్పుడు జనరల్‌గా వాళ్ళకు పిల్లలు కలగడం ఆలస్యమవుతుంది. లేదా పిల్లలు కలిగే ప్రాసెస్ కొంచెం రఫ్‌గా ఉంటుంది. లేదా పిల్లలు కలగకుండా చేయడానికి వివాహానికి అది దూరం చేసే ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. సో, వివాహాన్ని డిసైడ్ చేయడంలో ఇలాంటి మాంగళ్య దోషము, సర్పదోషము, నాగదోషము ఇలాంటివి కూడా రోల్ ప్లే చేస్తుందండి. కానీ ఈ దోషాలనేవేంటంటే మీరు మరీ సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వివాహం ఆలస్యమయ్యేటప్పటికి మాక్సిమం అంటే మగవాళ్ళ జాతకంలో 32 ఇయర్స్ తర్వాత ఈ దోషాలనేవి ఉండవండి. ఆడవాళ్ళ జాతకంలో ఒక 29 ఇయర్స్, 30 ఇయర్స్ తర్వాత ఈ దోషాలేముండవు. ఈవెన్ కుజ దోషం అలాంటివన్నీ. సో, వివాహం ఆలస్యమయ్యే కొద్దీ దోషం యొక్క తీవ్రత కూడా తగ్గిపోతుంది. ఈ సెకండ్ ఫ్యాక్టరు. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ముఖ్యంగా ద్వికళత్ర యోగం అండి. చాలా జాతకాల్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 60% ఆఫ్ ద హారోస్కోప్స్‌లో ద్వికళత్రం అనేది ఉంటుంది. అంటే మల్టిపుల్ మ్యారేజెస్‌ని ఇచ్చేటటువంటి యోగం. సో, అలాంటి యోగాలు ఉండేటప్పుడు కూడా కొన్ని కొన్ని సార్లు వివాహం అనేది ఆలస్యం చేస్తుంది. ఒక రకంగా అది మంచిది మీకు.
ద్వికళత్ర యోగం ఉండి వివాహం గనక ఆలస్యం జరిగితే దాని అర్థం ఏంటంటే మల్టిపుల్ మ్యారేజెస్‌కి దారి తీయకుండా ఆ వివాహం అయ్యేటప్పుడే మీకది డిలే చేసేస్తుంది కాబట్టి చేసుకునే వివాహం ఒక్క వివాహంగానే ఉంటుంది మీకు. ఓన్లీ ద్వికళత్ర యోగం ఉండి ఎర్లీ మ్యారేజెస్ చేసుకునేటప్పుడు మాత్రమే వివాహ జీవితంలో అది మనకు ఏమైనా కొంచెం కలహాల్ని అలాంటివిచ్చి ఫస్ట్ రిలేషన్‌షిప్‌ని బ్రేక్ చేసి సెకండ్ రిలేషన్‌షిప్‌కి దారితీస్తుంది. సో, ఇలాంటి ద్వికళత్ర యోగాలు, అలాగే దోషాలు, ముఖ్యంగా వ్యయ సంతాన స్థానం యొక్క పాపత్వాలనేది ఒక మనిషి జీవితంలో పెళ్ళిని ఆలస్యం చేసేటటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో, ఈ ద్వికళత్ర యోగం అనేది ఎలా ఏర్పడుతుంది అనంటే ఎప్పుడైనా సరే సెవెంత్ లార్డ్ లేదా సెవెంత్ హౌస్ అనేది త్రికోణాలతో సంబంధపడుతుందో అప్పుడు మనకు ద్వికళత్ర యోగం అనేది ఏర్పడుతుందండి. ఇది చాలా సీరియస్‌గా తీసుకోకండి. ఆ ద్వికళత్ర యోగం చాలా పవర్‌ఫుల్‌గా ఉండాలి అనంటే ఈ ద్వికళత్ర యోగంలో ఇన్వాల్వ్ అయినటువంటి సప్తమాధిపతి బలంగా ఉండాలి. అప్పుడే అది మనకు ద్వికళత్ర యోగానికి దారితీస్తుంది. అంతేగాని ఫిఫ్త్ లార్డో, నైన్త్ లార్డో, ఫస్ట్ లార్డో మీకు సెవెంత్‌లో ఉంటే అప్పుడు అది ద్వికళత్రానికి వచ్చేస్తుందని అనుకోకూడదు. వాళ్ళ కండిషన్ చూడాలి. సపోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వృశ్చిక లగ్నం తీసుకోండి. వృశ్చికానికి నైన్త్ లార్డు చంద్రుడవుతారు. సో, నైన్త్ లార్డ్ గనక వృశ్చికానికి సెవెంత్ హౌస్‌లో, వృషభంలో ఉచ్చబడ్డారనుకోండి, అది చాలా తీవ్రమైన ద్వికళత్ర యోగం. అట్ ద సేమ్ టైమ్ సింహ లగ్నానికి తీసుకోండి. సింహ లగ్నానికి సపోజ్ కుజుడు గనక కుంభంలో ఉన్నారనుకోండి, శని గనక స్వక్షేత్రంలో ఉన్నారనుకోండి, అది కూడా చాలా తీవ్రమైనటువంటి ద్వికళత్ర యోగం. అట్ ద సేమ్ టైమ్ కర్కాటకానికి కుజుడు గనక మకరంలో ఉంటే, అది కూడా ఫిఫ్త్ లార్డ్ సెవెంత్‌లో ఉచ్చబడినట్టు అవుతుంది. అది కూడా ద్వికళత్ర యోగం. సో, ఇలాగా ఆ ద్వికళత్ర యోగంలో ఇన్వాల్వ్ అయినటువంటి గ్రహాల యొక్క కండిషన్ అనేది ఆ యోగం యొక్క తీవ్రతని పెంచుతుందా, తగ్గిస్తుందా అనే విషయం గురించి డిసైడ్ చేస్తుందండి. అంతేగాని ద్వికళత్ర యోగం ఉంటే మాక్సిమం పెళ్లి లేట్ అవుతుంది. పెళ్లి లేట్ అవ్వడం మంచిది. ఎందుకంటే పెళ్లి చేసుకొని విడిపోయి ఇంకొక పెళ్లి చేసుకోవడం కంటే, చేసుకునే పెళ్ళే కొంచెం లేట్‌గా చేసుకుంటే ఒకే పెళ్లితోనే అది ఆపేస్తుంది. సో, ఇలాంటివన్నీ మనకు ఒక పర్సన్ యొక్క మ్యారేజ్ అనేది ఎప్పుడు జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తుంది. సో, అలాంటి ఒక జాతకం ఎలా ఉంటుందనే విషయం గురించి ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా వివరించుకుందాము. సో, మీరు గనక జాతకాన్ని గమనించినట్టయితే ఇది ఒక మగవారి జాతకం అండి. ఈయన జన్మించిందొచ్చేసి సింహ లగ్నంలో జన్మించారు. ఈయనకు గ్రహస్థితి గనక చూసుకున్నట్టయితే లగ్నంలో వక్రించినటువంటి గురువు ఉన్నారండి. నేను అందుకే గురువుకు బ్రాకెట్స్ వేశాను. మూడో ఇంట్లో కేతు ఉన్నారు. నాలుగో ఇంట్లో శుక్రుడు ఉన్నారు. పంచమంలో సూర్యుడు, బుధుడు ఉన్నారు. సప్తమంలో కుజుడు, చంద్రుడు ఉన్నారు. అష్టమంలో శనీశ్వరుడు ఉన్నారు. భాగ్యంలో రాహు ఉన్నారు. సో, ఇది ఈయన యొక్క గ్రహస్థితి. సో, ఇందాక చెప్పినట్టు ఒక మనిషి యొక్క మ్యారిటల్ లైఫ్‌ని డిసైడ్ చేసేదొచ్చేసి ఆ జాతకంలో ఉన్నటువంటి ఫిఫ్త్ హౌసు, అలాగే 12థ్ హౌస్ యొక్క కండిషన్స్. సో, ఇక్కడ గనక చూసుకోండి ఫిఫ్త్ హౌస్‌ని గనక తీసుకుంటే మీకు ఫిఫ్త్‌లో సూర్యుడు, బుధుడు ఉన్నారు. సో, అది చాలా మంచి కాంబినేషన్ కదా మనకు. బుధాదిత్య యోగం అవుతుంది. సూర్యుడు కూడా మీకు పంచమంలో అది ఏంటి సింహ లగ్నానికి పూర్వపుణ్య స్థానంలో లగ్నాధిపతి ఉండడం చాలా మంచి ప్లేస్‌మెంట్. సో, అలాంటప్పుడు ఇది చెడుగా ఎందుకు వ్యవహరిస్తుంది అని గనక చూసుకుంటే ఇక్కడ సూర్యుడు ఫిఫ్త్ హౌస్‌లో ఉండడం ప్రాబ్లమ్ కాదండి. కాకపోతే ఫిఫ్త్ లార్డ్ ఎక్కడ ఉన్నారో చూడండి. అంటే పంచమాధిపతి గురువు లగ్నంలో వక్రించి ఉన్నారు. సో, అది కూడా మీకు ప్రాబ్లమ్ కాదు. ఎందుకంటే గురువు వక్రించి ఉన్నా కూడా ఆయన మఖా నక్షత్రంలో ఉన్నారు. అది కేతు నక్షత్రం అవుతుంది. దానివల్ల గురువు ఇంకా మీకు రాజయోగాన్ని ఇవ్వాలి. సో, గురువు సింహంలో ఉండడం కూడా ప్రాబ్లమ్ కాదు. ప్రాబ్లమ్ అంతా ఎక్కడ వస్తుంది అనంటే గురువు సూర్యుడి ఇంట్లో ఉండడం, సూర్యుడు గురువు ఇంట్లో ఉండడం. అప్పుడేమవుతుంది సూర్యుడికి, గురువుకి మధ్య పరివర్తన యోగం అనేది జరుగుతుందండి. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే గురువు ఫిఫ్త్ హౌస్‌కి వెళ్ళినట్టు, సూర్యుడు ఫస్ట్ హౌస్‌కి వచ్చినట్టు భావించొచ్చు మీరు. అప్పుడేమవుతుంది గురువు గనక ధనుస్సులో స్వక్షేత్రబడితే ఆ గురువు వక్రించున్నారక్కడ. సో, నార్మల్‌గా ఏదైనా ఒక గ్రహము స్వక్షేత్రబడితే అది బలపడాలి. కానీ అదే గ్రహం గనక మీకు వక్రంలో ఉంటే రివర్స్‌లో అది మీకు బలహీనపడుతుంది. అప్పుడేమవుతుంది సంతాన స్థానాధిపతి సంతాన స్థానంలో వక్రించినందువల్ల సంతాన బలం తగ్గుతుంది. నంబర్ 1. నంబర్ 2 సంతాన స్థానానికి వచ్చేటప్పుడు ఏమవుతుంది అక్కడ బుధుడు కూడా ఉన్నారు. బుధుడు గురువుకి ఏమవుతారు బద్ధ శత్రువు అవుతారు. సో, ఈ బుధుడు గురువుతో పాటు కలిసి గురువు తానింట్లో తానే వక్రించేటప్పుడు సంతాన స్థానం అనేది అఫ్లిక్ట్ అవుతుందండి.
ఫస్ట్ పారామీటర్. సెకండ్ పారామీటర్ చూడండి. 12థ్ లార్డ్ చంద్రుడు ఎక్కడ ఉన్నారో చూడండి. 12థ్ లార్డ్ 7th హౌస్‌లో ఉన్నారు. అది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్‌మెంట్ అండి. చాలా మంచి ప్లేస్‌మెంటు. చెప్పాలంటే వివాహంలో వ్యయస్థానాధిపతి 7థ్‌లో ఉంటేనే చెప్పాలంటే చాలా మంచి పార్ట్నర్ లభిస్తారు. కాకపోతే ఈ కండిషన్‌లో ఏమవుతుందంటే చంద్రుడు అక్కడ పాపత్వం చెంది ఉన్నారు. అంటే చంద్రుడికి అది శత్రుక్షేత్రం అవుతుంది. ఆ చంద్రుడు కూడా ఏంటంటే మీకు లూమినసిటీ గనక తీసుకుంటే అమావాస్య జరిగి ఓన్లీ 4 డేస్ అవుతుంది అంతే. సో, ఇంకా ఆయనకు అక్కడ లూమినసిటీ అనేది లేదు. అట్ ద సేమ్ టైమ్ ఆయన ఉన్నది కూడా ఎవరితో? కుజుడితో పాటు కలిసున్నారు. అది చంద్రమంగళ యోగం అవుతుందనుకోండి. కాకపోతే చంద్రుడి మీద పాపత్వం అనేది పెరుగుతుందక్కడ శత్రుక్షేత్రంలో ఉండేటప్పుడు. అట్ ద సేమ్ టైమ్ చంద్రుడు పాపకర్తృ యోగంలో కూడా ఇరుక్కునున్నారు. చంద్రుడి వెనకాల కుజుడున్నారు. చంద్రుడి ముందేమో శనీశ్వరుడున్నారు. సో, 12థ్ లార్డ్ కూడా పాపత్వం చెందేటప్పుడు మీకు 12th హౌస్ అనేది కూడా కొంచెం అఫ్లిక్ట్ అవుతుంది. సో, ఎప్పుడైతే మీకు 5th, 12th కంబైన్డ్‌గా అఫ్లిక్ట్ అవుతుందో, అప్పుడు జనరల్‌గా అది వివాహం కొంచెం లేట్‌గా చేసే విధంగా చూసుకుంటుంది. 1. 2 జనరల్‌గా ఇక్కడ ఈయనకు పెళ్లి జరగడానికి లేట్ ఎందుకు అవుతుంది అని గనక చూసుకుంటే, మనమందరం చెప్పేదేంటి? ఆహ్, ట 7థ్‌లో కుజుడున్నారు. సో, దానివల్ల కుజ దోషం వస్తుందని అనుకుంటాం. లేదా 7th లార్డ్ 8th హౌస్‌లో ఉన్నారు కదా! దానివల్ల అని చెప్తాం. కానీ దీనివల్ల కాదు. కుజుడు 7th హౌస్‌లో ఉండడం వల్ల కుజ దోషం అనేది ఈ లగ్నానికి వర్తించదండి. ఎందుకంటే సింహ లగ్నానికి కుజుడు యోగకారకుడవుతారు. సో, అది కుజ దోషం కాదు. కానీ కుజుడు 7th హౌస్‌లో ఉండడం వల్లే ఈయనకు లేట్ జరిగింది. ఎందుకంటే కుజ దోషం వల్ల కాదు. ఈ లగ్నానికి కుజుడు ఎవరవుతారు? భాగ్యాధిపతి అవుతారు. సో, ఎప్పుడైతే భాగ్యాధిపతి గనక మీకు సప్తమంలో ఉంటారో, అది మీకు ద్వికళత్ర యోగానికి దారితీస్తుంది. నంబర్ 1. నంబర్ 2 ఆ 7th హౌస్‌ని ఎవరు చూస్తూ ఉన్నారు చూడండి. లగ్నంలో ఉన్నటువంటి గురువు చూస్తూ ఉన్నారు. గురువు ఈ లగ్నానికి ఎవరవుతారు? పంచమాధిపతి అవుతారు. సో, ఇందాక నేను చెప్పినట్టు ఒక జాతకంలో ద్వికళత్ర యోగం ఉంటే కూడా అది పెళ్లి కొంచెం ఆలస్యం చేసే విధంగా చేస్తుంది. అంటే సప్తమ స్థానం మీద భాగ్యాధిపతి యొక్క ప్రభావం పడుతూ ఉంది. పూర్వపుణ్యాధిపతి యొక్క ప్రభావం పడుతూ ఉంది. సో, ఎప్పుడైతే 5th, 9th కంబైన్డ్‌గా మీకు 7th హౌస్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయాల్సొస్తుందో, జనరల్‌గా అప్పుడు మ్యారేజ్ అనేది ఆయనకు లేట్ అవుతుంది. సో, అదొక ఫ్యాక్టరు. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే సప్తమాధిపతి అష్టమంలో ఉన్నారు కదా! అది మీకు లేట్ చేస్తుందనంటే, సప్తమాధిపతి అష్టమంలో ఉండడం వల్ల లేట్ ఏమి అవ్వదండి. కాకపోతే ఇక్కడేమవుతుందంటే కారకో భావనాశి అని చెప్తారు కదా! కారకుడు స్థానంలో ఉండడం ఒకటి. ఇక్కడ గనక అష్టమాధిపతి బలంగా ఉంటుంటే పెళ్లి కొంచెం తొందరగా అయ్యుండేది. ఈ సింహ లగ్నానికి ఏంటంటే పూర్వపుణ్యాధిపతే అష్టమాధిపతి కూడా అవుతారు. సో, ఇందాక నేను చెప్పినట్టు అష్టమాధిపతి ఎప్పుడైతే తన సొంత ఇంట్లో తానే వక్రించి ఉంటారో అప్పుడు ఆయన బలహీనపడతారు. దానివల్ల ఏమవుతుంది? సప్తమాధిపతి యొక్క స్థానాధిపతి అంటే ఏడో ఇంటి అధిపతి శనీశ్వరుడు గురువింట్లో ఉన్నప్పుడు గురువు యొక్క బలం మీదే శని ఇచ్చేటటువంటి ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది. సో, అలాంటప్పుడు ఏమవుతుంది? శనీశ్వరుడికి రావాల్సినటువంటి స్థాన బలం తగ్గేటప్పుడు కళత్రాధిపతి కూడా బలహీనపడతారు. సో, మీకిక్కడ ద్వికళత్ర యోగం ఏర్పడుతుంది. పంచమ స్థానము, వ్యయస్థానము కూడా పాపత్వం చెంది ఉంది. సప్తమాధిపతి బలహీనపడుతున్నారు. సో, ఈ 3 ఫ్యాక్టర్స్ మీకు కలిసి ఉండేటప్పుడు జనరల్‌గా ఒక పర్సన్ యొక్క మ్యారేజ్ అనేది డిలే అవుతుందండి. సో, నిజ జీవితంలో ఈయనకది ఎలా జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకోవాల్సొస్తే, ఈయన జన్మించింది 1968 జనవరిలో జన్మించారండి. సో, ఈయన జన్మించినప్పుడు ఈయనకు 4 సంవత్సరాలు గురుదశ బ్యాలెన్స్‌లో జన్మించారు. ఆయన జన్మించింది పూర్వభాద్ర మూడో పాదంలో జన్మించారు. సో, 4 ఇయర్స్ బ్యాలెన్స్ గురుదశ తర్వాత ఆయనకు శనిదశ జరిగిందండి. 19 సంవత్సరాలు శనిదశ జరిగింది. 1972 నుంచి 1991 వరకు శనిదశ ఆయనకు. శనిదశ ఆయనకు మంచిగా జరిగిందండి. ఇదే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే అది విపరీత రాజయోగం అవుతుంది. చిన్నప్పుడే ఆయనకు ఎడ్యుకేషన్ అంతా మంచిగా చదువుకోగలిగారు. ఓకేనా? ఈ శనిదశ తరువాత ఆయనకు బుధ దశ వస్తుంది. ఇది మీరు ఇంపార్టెంట్‌గా గమనించాలి. ఎందుకంటే బుధ దశ ఆయనకు 1991 నుంచి 2008 వరకు జరుగుతుంది. అంటే కరెక్ట్‌గా బుధ దశ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈయనకు వయస్సు 23 సంవత్సరాలండి. ఓకేనా? సో, 23 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల వరకు ఈయనకు బుధ దశ జరుగుతుంది. అంటే పెళ్లి అనేది బుధ దశలో జరగాలి ఈయనకు. కానీ ఈయనకు మ్యారేజ్ ఎప్పుడు జరిగింది అని గనక చూసుకుంటే 2003లో జరిగింది. అంటే 2003 అంటే అప్పుడు ఆయనకు ఏజు
35 సంవత్సరాలు. అంటే చాలా లేట్ మ్యారేజ్ జరిగింది ఆయనకు. సో, ఇప్పుడు లేట్ జరగడానికి రీజన్ ఏంటి అని గనక చూసుకుంటే, ఈయనకు జరిగిన దశ కుటుంబాధిపతి దశ జరుగుతుంది. ఎప్పుడు కరెక్ట్‌గా 1991 నుంచి 2008 వరకు. కానీ ఈయనకు ఈ 2003లో పెళ్ళయింది కదా! పెళ్ళికి ముందు ఈయనకు ఇనీషియల్‌గా 2 ఎంగేజ్‌మెంట్స్ బ్రేకప్ అయ్యాయి. అంటే 1999లో ఒకటి, 2001లో ఒక ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ అయింది. అంటే నిశ్చితార్థం జరిగి క్యాన్సెల్ అయింది ఈయనకు. అంటే పెళ్లి వరకు వచ్చినటువంటి సంబంధము క్యాన్సెల్ అయింది. ఎందుకలా జరిగింది అని గనక చూసుకుంటే, ఇందాక నేను చెప్పినట్టు సప్తమ స్థానం మీద త్రికోణాధిపతుల యొక్క ప్రభావం ఉండేటప్పుడు అది ద్వికళ త్రయోగానికి దారితీస్తుందండి. సో, ద్వికళ త్రయోగానికి దారితీసేటప్పుడు అది న్యాచురల్‌గా మల్టిపుల్ రిలేషన్‌షిప్స్‌కే దారి తీయాలి. కానీ ఈయన చేసుకున్నటువంటి పుణ్యం ఏంటంటే, బుధుడు ఈయనకు చెడు చేయకూడదు. ఎందుకంటే బుధుడు పూర్వపుణ్య స్థానంలో లగ్నాధిపతితో పాటు కలిసున్నారు. సో, లగ్నాధిపతి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి గ్రహాలు చెడు ఫలితాలను ఇవ్వడానికి లగ్నాధిపతి వదలరు. దానివల్ల ఏమవుతుందంటే బుధుడు ఈయనకు కుటుంబ జీవితంలో కలహాలని, మనస్తాపాలని, బాధల్ని ఇవ్వాలి జనరల్‌గా. కానీ బుధుడు ఏం చేస్తున్నాడంటే కుటుంబం ఏర్పడడానికి కావాల్సిన ప్రాసెస్‌ని డిలే చేస్తున్నారు. అంటే పెళ్లి చేసుకొని, పెళ్లి జీవితంలో పడాల్సినటువంటి బాధలు పడకుండా, పెళ్లి జరగడమే కొంచెం లేట్‌గా చేస్తున్నారు. అంటే ఆ పెళ్లి జీవితంలో పడాల్సినటువంటి బాధలు పెళ్ళికి ముందే ఇస్తున్నారు. చెప్పాలంటే ఈయనకు 1996 అప్పుడు ఆయనకు రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో జాబ్ వస్తుందండి. గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఆయనకు. అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చినటువంటి వ్యక్తికి ఆయనకు గవర్నమెంట్ జాబ్ 1996లో వచ్చింది. మ్యారేజ్ అయింది 2003లో. అంటే దాదాపు 7 ఇయర్స్. గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా 7 ఇయర్స్ వరకు ఆయనకు సంబంధం ఇది సెట్ కాలేదు. అంటే పెళ్లి జరగలేదు. గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా ఆ నిశ్చితార్థం పెళ్లి సెట్ అయినట్టే సెట్ అవుతుంది గానీ క్యాన్సెల్ అయిపోతుంది. ఇక్కడ ఎందుకు అలా అవుతుందనంటే, ఒకటి ద్వికళ త్రయోగం ఉంది కాబట్టి అది ఇనిషియల్‌గా బ్రేకప్స్ ఇస్తే ఇప్పుడు నిశ్చితార్థం క్యాన్సెల్ అవ్వడం వల్ల కూడా ఒక విధంగా ద్వికళ త్రయోగం అనేది క్యాన్సెల్ అవుతుందండి. నంబర్ 1. నంబర్ 2 ఇందాక నేను చెప్పినట్టు సంతాన స్థానం అనేది ఈయనకు బలహీనపడుతుంది కదా! సో, పిల్లలు కలగడం ఈయనకు లేట్ అవ్వాలి. అంటే ఈయన ఏంటంటే సపోజ్ ఈయనకు గనక ఒక 30 ఏళ్ల ముందే పెళ్లి చేసుకొని ఉండుంటే అప్పుడు ఈయనకు పెళ్లి జీవితం ప్రాబ్లమ్ ఏమి వచ్చుండేది కాదు గానీ, పిల్లలు కలిగే ప్రాసెస్ చాలా తీవ్రంగా బాధించుండేది. అంటే ఒకటి ఈయనకు పిల్లలు కలిగేటప్పుడు అబార్షన్స్ గానీ, మిస్‌క్యారేజెస్ గానీ, టెర్మినేషన్స్ గానీ అలా అయ్యుండేవి. ఇక్కడ ఇంపార్టెంట్‌గా పిల్లలు కలగడానికి ఫస్ట్ పెళ్ళవ్వాలి కదా! సో, పెళ్ళవ్వాలి. అలాగే ఫిజికల్‌గా ఇన్వాల్వ్ అవ్వాలి పార్ట్నర్‌తో. సో, దాన్ని నిర్ణయించేది మనకు 12థ్ హౌస్. ఎప్పుడైతే ఒక జాతకంలో కంబైన్డ్‌గా పంచమ స్థానము, వ్యయస్థానం గనక 2 బలహీనపడ్డాయనుకోండి, అప్పుడు అది ఒక పర్సన్ యొక్క ఫిజికల్ రిలేషన్‌షిప్‌ని దూరం చేస్తుందండి టెంపరరీగా. కానీ అదే రిలేషన్‌షిప్ అనేది మీకు సెట్ అవ్వాలి, టైమ్‌లీ మ్యారేజ్ జరగాలనంటే దశా ప్రభావం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ బుధుడు ఈయనకు మంచి చేయాలి కాబట్టే కుటుంబ జీవితాన్ని ఇచ్చారు ఆయనకు. కానీ జాతకంలో ఇన్ని దోషాలున్నాయి ఆయనకు. ఏది ద్వికళ త్రయోగం ఉంది, పంచమ స్థానము, వ్యయస్థానము చెడిపోయున్నాయి. కళత్ర స్థానాధిపతి బలహీనపడుతున్నారు. సో, ఇన్ని దోషాలు ఉన్నా కూడా ఆయనకు 30 ఏళ్ల ముందే పెళ్లి చేసుకొనుంటే ఈవెన్ డివోర్స్‌కి కూడా దారి చేసి ఉండేది ఆయనకు. ప్రొవైడెడ్ ఆయన చేసుకునే భార్య జాతకంలో కూడా ఈక్వల్లీ అఫ్లిక్షన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే బుధుడు ఈయనకు చెడు చేయకూడదు. ఎందుకంటే ఆయన లగ్నాధిపతితో పాటు కలిసి పూర్వపుణ్య స్థానంలో దశ జరుపుతూ ఉన్నారు. అలాంటప్పుడు ఏం చేస్తున్నారు అనంటే కుటుంబం ఏర్పరిచి ఆ కుటుంబంలో ఇచ్చే బాధలు ఇవ్వకుండా కుటుంబం ఏర్పడక ముందే ఆ బాధలను ఇస్తున్నారు ఆయనకు. అంటే అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం బెటర్ అని చెప్తారు కదా! అలాగా ఈయనకు సంబంధాలు రావడము, క్యాన్సెల్ అవ్వడము. ఆయన కూడా ఏంటంటే కొంచెం డిప్రెషన్‌కి కూడా వెళ్లారు. అంటే కెరియర్‌లో ఆయనకు చదువు ఉంది, గవర్నమెంట్ జాబ్ ఉంది. గవర్నమెంట్ జాబ్ ఉన్నా కూడా లైఫ్ పార్ట్నర్ ఆయనకు కరెక్ట్‌గా సెట్ అవ్వలేదు. సో, అది ఎందుకు అని కొంచెం మనస్తాపానికి గురయ్యి డిప్రెషన్ కూడా వెళ్లారు. కానీ బుధుడు ఏం చేస్తున్నారంటే కరెక్ట్‌గా ఆయనకు 2003లో పెళ్లి చేస్తున్నారు. కానీ ఆ ద్వికళ త్రయోగం కంప్లీట్‌గా క్యాన్సెల్ అయిపోయిందండి ఆయనకు. ఎందుకంటే ఒకటి ఆయన 32 ఇయర్స్ క్రాస్ చేసుకొని బయటకొచ్చేసారు. 2 ఈ పెళ్లి చేసుకోకంటే ముందు ఆయనకు 2 నిశ్చితార్థాలు క్యాన్సెల్ అయ్యాయి. సో, ఎప్పుడైతే నిశ్చితార్థం క్యాన్సెల్ అవుతుందో,
లేకపోతే లవ్ బ్రేకప్ అవుతుందో, ఈవెన్ ఎవరినైనా ప్రేమించి ప్రేమ అనేది విఫలమయ్యేటప్పుడు కూడా ద్వికళత్ర యోగం క్యాన్సిల్ అవుతున్నట్టుగా కూడా మీరు భావించొచ్చు. సో, ఇలాంటివి జరుగుతున్నాయంటే ఒక విధంగా అది మీ మంచి కోసమే అనుకోవాలండి. ఈ వీడియో చేస్తున్నది ఎందుకు అనంటే పెళ్లి సపోజ్ ఆలస్యంగా అవుతుందనుకోండి మీ లైఫ్‌లో, అది మీ మంచి కోసమే అని అనుకోండి. ఎందుకంటే సపోజు పిల్లలు కలిగేటప్పుడు ఏమైనా అబార్షన్స్, మిస్‌క్యారేజెస్, హెల్త్ ఇష్యూస్ ఇలాంటివి రావాలంటే కూడా కొన్ని కొన్ని సార్లు పిల్లలు డిలే అవ్వాలి కాబట్టి పెళ్ళిని కూడా డిలే చేస్తుంది. సో, ఎప్పుడైనా సరే జాతకంలో సెవెంత్ హౌస్ అనేది మనకు ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ కాదండి. సెవెంత్ హౌస్ అనేది మనకు రిలేషన్‌షిప్ యొక్క క్వాలిటీని నిర్ణయిస్తుంది. అలా చూసుకుంటే ఈయనకు పెళ్లి అయింది లేటు. 2003లో పెళ్లయింది. ఇప్పుడు 2024 అంటే పెళ్లయ్యి ఆయనకు దాదాపు 21 ఇయర్స్ అయిందిప్పుడు. 21 సంవత్సరాలయింది కదా పెళ్లయ్యి. ఆయనకు వాళ్ళ భార్యతో ఎటువంటి ప్రాబ్లము లేదు. కుజదోషమో, లేకపోతే ద్వికళత్రమో ఇలాంటివి ఉన్నా కూడా పెళ్లి జరిగింది లేట్‌గా జరిగింది కాబట్టి, చేసుకున్న పెళ్లి ఆయనకు సక్రమంగా నిలబడింది. అంటే కుటుంబ జీవితం ఆయనకు సక్రమంగా ఉంది. ఆయనకు 2007లో ఒక అబ్బాయి పుట్టాడు. ఈవెన్ సంతానం కలగడం కూడా చూడండి. 2007 అంటే ఆయనకు 39 ఏళ్ళండి అప్పుడు. అంటే పెళ్లయింది లేటు. 35 ఏళ్లలో పెళ్లవుతుంది. సంతానం కలగడం కూడా 4 ఇయర్స్ తర్వాత కలుగుతున్నారు. దాదాపు 40 ఇయర్స్ అనుకోండి. 40 ఇయర్స్‌లో ఆయనకు పిల్లలు పుడుతున్నారు. కానీ వాళ్ళ పిల్లలు కూడా మంచిగా చదువుకుంటున్నారిప్పుడు. అదేం ఐ మీన్ వాళ్ళ అబ్బాయి కూడా మంచిగా చదువుకుంటున్నారు. అదేం ప్రాబ్లమ్ లేదు. సో, ఇక్కడేంటంటే ఆయనకు సంతానం కలగడం లేటయింది. పెళ్లి చేసుకోవడం లేటయింది. అంతేగాని క్వాలిటీ ఆఫ్ ద ఫ్యామిలీ లైఫ్ పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఎలా ఉన్నారు? పిల్లలు కలిగిన తర్వాత ఈయనకు వీళ్ళ అబ్బాయికి మధ్య ఉన్నటువంటి పుత్ర సుఖము, సంతాన సుఖం ఎలా ఉందనేది ఇంపార్టెంట్. సపోజ్ ఈయనకు గనక తొందరగా పెళ్ళయి, తొందరగా పిల్లలు పుట్టుంటే కష్టం ఇంకొక రీతిలో వచ్చుండేది. అంటే ఒకటి భార్యతో విభేదాలు, భార్యతో గొడవలు, డివోర్సెస్, సెపరేషన్స్ అలా కూడా అయ్యుండేవి. లేదు అలా జరగకపోయి రిలేషన్‌షిప్ బావున్నా పిల్లలు పుట్టేటప్పుడు ప్రాబ్లమ్ వచ్చుండేది. అబార్షన్స్, మిస్‌క్యారేజెస్ లేదు అబార్షన్, మిస్‌క్యారేజ్ జరగకుండా పిల్లలు సక్రమంగా పుట్టినా కూడా వాళ్ళ హెల్త్ ఏమైనా ప్రాబ్లమ్ అయ్యుండేది. అంటే పిల్లలు పుట్టి ఒక ఇనిషియల్‌గా ఒక 4, 5 ఇయర్స్ పిల్లాడి ఆరోగ్యం బాలేకపోవడంతో వీళ్ళు మానసిక ఆందోళనకి గురి చేసి ఉండేదది. సో, ఇలాంటి మానసిక ఆందోళనకి గురి కాకుండా పెళ్లి చేయడమే లేట్‌గా చేస్తూ ఉంది బుధదశ. సంతానం కలగడం కూడా లేట్ చేస్తూ ఉంది. ఓకేనా? సో, వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. దయచేసి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ద సేమ్ టైమ్ ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.